ఈరోజు అయితే మన ఇంట్లో చపాతీ, నేను చపాతీలు చేస్తూ ఉంటాను, అఖిల్ చపాతీలు కాలుస్తూ ఉంటాడు. అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. కొన్ని చపాతీలు చేసేసాను, ఇంకా అఖిల్ని పిలిచాను మరి తొందరగా అయిపోతే ఈ ఎండ మరీ ఎక్కువగా ఉంది కదా, అందుకోసమని తొందరగా కిచెన్లో పని అయిపోగొట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అఖిల్ చపాతీలు కాలుస్తాను. ఇంకొక 5 చపాతీలు ఉన్నాయి. ఇవన్నీ చేయండి. ఇప్పుడు దగ్గర చిన్న పెట్టేస్తారు కొంచెం సైడ్ మీద చేయండి, నీ బీపీ కనిపిస్తుంది. ఓకేనా? అక్కి రొట్టెలు కానిస్తున్నాడు, రొట్టెలు చపాతీలు కానిస్తున్నాడు. నీకు చపాతీ కలవడం మీకు ఇష్టమా ఇష్టం లేదా? ఇష్టం. హెల్ప్ చేయడం ఇష్టమే కదా. పిల్లలకి పని నేర్పించాడు, చపాతీలు కూడా చేస్తాడు. ఇలా పిల్లలకి నేర్పించామనుకోండి, మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా మనకి ఎవరు తోడు లేరు అనిపించదు. మనకి హెల్ప్ చేయడానికి పిల్లలు ఉంటారు, మనకి చాంతగానప్పుడు వాళ్ళకి ఏమైనా తినాలనిపిస్తే మనం లేనప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు మంచిగా. చేసిన చపాతీని ఇలా మనము ఒక గిన్నె పెట్టేస్తాం. ఫ్లేమ్ పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది అనగా లేదు, ఇప్పుడు పెద్దగా చేస్తాం, అందుకే కావాలి. ఆ గిన్నెలో పెట్టేసుకున్నా, గిన్నెలో వేసేసుకుందాము. చూసుకొని కావాలి. ఓకేనా? అదైపోతే నెక్స్ట్ ఈ చపాతీ తీసి వేస్తావా? నేను అది మెత్తగా ఉంది పిల్లలు. గిన్నె ఇష్టమా?